దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడంట విధేయత నేర్చుకోవాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన కుమారుడయుండియో తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత అంటే సరెండర్ అయిపోవడం, లోబడిపోవడం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడయుండియో ఇప్పుడు విధేయత ఎక్కడి నుండి వచ్చిందంట? ఏవైతే శ్రమలను అనుభవించాడో ఆ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడంట. విధేయత అంటే మనం ఏ స్థితిలో ఉన్నానంట దేవునికి లోబడిపోవాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలంట. మనం విధేయత అంటే ఇక్కడ మనం ఏదైతే వింటున్నామో మన క్రైస్తవ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాం. ఇక్కడ చెప్పబడే ప్రతి మాట ఎందుకు చెప్పబడుతుందంటే నేర్చుకోవడానికి చెప్పబడుతుంది. మీరు వింటున్నారే, చప్పట్లు కొట్టడానికి కాదు, మనం నేర్చుకున్న ప్రకారము జీవించడానికి ఇక్కడ చెప్పబడుతుంది. దానికి మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలంట. దేవుని మాటకి విధేయత చూపించాలంట.